మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆయన కుటుంబం ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేము పోరాడుతూ ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తూ ఉంది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు పనిచేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. నా గురించి మాట్లాడాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా. వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు మాంకాలమ్మ బోనాలు పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దున్న. ఎందుకు ఇవన్నీ? నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒకటి. మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్ అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే చూస్తూ ఊరుకుంటే చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. See, we request the Honorable DGP to please conduct an inquiry. We request the Honorable Chief Minister and the government to please conduct an inquiry if the Honorable MRC Mallanna garu himself ordered his gunmen to open fire, or did the gunmen open fire on his discretion? I don't know. That has to be inquired into. That is a serious crime if he does. నా గురించి మాట్లాడాలి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. తాను గతంలోని ఐ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఈ ఆసుపత్రి ప్రారంభం ద్వారా లక్షెట్టిపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, స్థానిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడమే లక్ష్యమని బట్టి విక్రమార్క తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా సోనాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తి మద్దతు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాపన నుండి వెనుకబడిన వర్గాల కోసం పాటుపడుతూనే ఉందని, రిజర్వేషన్ల అమలుతో భవిష్యత్తులో బీసీలు రాజకీయంగా మరింత ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్ర ప్రజానికానికి బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్లు కల్పించినందుకు వారికి మేము రుణపడి ఉన్నాము, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేదు. మమ్మల్ని ఓటర్లనే భావించడం జరిగింది. మమ్మల్ని ఒక రాజకీయ నాయకులుగా ఎవరు గుర్తించలేదు. మరి రిజర్వేషన్ల ద్వారా మేము రాబోయే ఎన్నికల లోపల స్థానిక సంస్థ లోపల అధిక మొత్తం లాభి పొందబోతున్నాం. ఖచ్చితంగా మరి ఇలాంటి మంచి అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ బీసీ సామాజిక వర్గం అంతా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో తర్వాత వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర భారతదేశంలో రిజర్వేషన్లు అంటే గుర్తుకొచ్చేది ఒకప్పుడు సాహు మహారాజ్, తర్వాత అంబేద్కర్ గారు, తర్వాత బీసీ రిజర్వేషన్ అంటే గుర్తుకొచ్చేది మండల్ కమిషన్. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అంటే మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుకొస్తుందన్న దాంట్లో అతిశయోక్తి లేదు. బీసీ బిడ్డల్ని, బీసీ ప్రజల్ని రాజ్యాధికారం వైపు తీసుకెళ్తూ వాళ్ళకు రాజ్యాధికారం దక్కాలన్న కాంక్షతో 42% బీసీలకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, బీసీలు అభివృద్ధి చెందేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే. బీజేపీ బీసీలను మోసం చేస్తుంది. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్గా ఒక బీసీ బిడ్డ ఉంటే ఆయన తీసి పక్కన పెట్టి ఒక బ్రాహ్మణుడికి బీజేపీ చీఫ్ని కట్టబెట్టిందంటే మీరు అర్థం చేసుకొని రయ్యా, బీసీలకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో రిజర్వేషన్ల అనంతపురం నగరంలో పేటరేగిపోతున్న కాల్ మనీ గ్యాంగ్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నామన్నారు. స్టేషన్ల వారీగా కాల్ మనీ గ్యాంగ్లను గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి స్టేషన్కి 70% పైగా ఫిర్యాదులు ఇలాంటి వాటి మీదే వస్తున్నాయని డీఎస్పీ అంటున్నారు. అయితే ప్రజలు అప్పులు తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒక అప్పు తీర్చడానికి 10 మంది వద్ద అప్పులు చేస్తూ ఆ ఊపిలోకి కూరుకుపోతున్నారన్నారు. ఎవరైనా సరే వడ్డీల పేరుతో వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ముందు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నారు, మనం కట్టగలమా లేదనేది ఒకసారి ఆలోచన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరో సంబడి ఒక అతను మేము తాకట్టు పెట్టి విడిపిస్తామని చెప్పి ఎంప్లాయీస్ని వాళ్ళతో మాట్లాడి తీసుకెళ్ళి వేరే బ్యాంకులో తీసుకెళ్ళేసి డబ్బులు కట్టేసి ఆ బంగారం విడిపించుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అది రోల్డ్ గోల్డ్, పైన గోల్డ్ పూతుంటుంది, లోపల ఇన్సైడ్ రోల్డ్ గోల్డ్ ఉంటుంది అన్నమాట. దాన్ని పెట్టి కూడా మోసం చేశారని చెప్పి వస్తే అది కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం, సిస్టమేటిక్ విచారణ జరుగుతుంది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము టౌన్లో ఎవరైతే 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారం ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనేది లిస్ట్ అవుట్ చేసినాం. ఒకసారి కౌన్సిలింగ్ అయింది. ఇక ఫ్రీక్వెంట్గా వాళ్ళని వెంటపడతా వాళ్ళ యొక్క మూమెంట్స్ వాచ్ చేస్తాం. అలానే పబ్లిక్ కూడా ఎవరైతే మేము వీళ్ళ వల్ల పూర్తిగా సఫర్ అవుతున్నామని చెప్పి మా దృష్టికి తీసుకురాలేకపోతే కష్టం. ఎవరైనా తనకు ఇబ్బంది కలిగిందంటే అది పోలీసు వారు చెప్పుకుంటే, లేదు పోలీసు వారు రావడానికి ధైర్యం లేకపోతే పక్కన ఫ్రెండ్స్కో ఎవరికి. మహబూబాబాద్ జిల్లా చెర్లపాలెం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి సొంత ఊరు చెర్లపాలెంలో ఈ పోరు తారస్థాయికి చేరుకుంది. ఆమె ఊరిలోని ఝాన్సీరెడ్డి పేరుని కూడా ఆ పార్టీ కార్యకర్తలు తలవటం లేదు. పార్టీ కార్యకర్తలనే తలుపుకొని పోలేని ఝాన్సీరెడ్డి ఇక పాలకుర్తి ప్రజలకు ఏం చేస్తుందని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ సభల్లో చాలాసార్లు నోరుజారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఝాన్సీరెడ్డి ప్రవర్తన ఇలాగే కొనసాగితే పదవికి గండం వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా మార్పల్లి కేజీబీవీ పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల నిరసనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని, నాణ్యత కూడా పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు వచ్చిన గుడ్లు, పండ్లు కూడా సిబ్బందే తీసుకుపోతున్నారని విద్యార్థినులు తెలిపారు. దీంతో పిల్లలతో కలిసి పాఠశాల ఆవరణంలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. గుడ్లు పండ్లు ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. మా ఇద్దరి నట ప్రస్థానం ఒకే సినిమాతో ప్రారంభమైందని అన్నారు. తెర మీద కోట శ్రీనివాసరావు నటన అద్భుతమని, ఆయన హాస్య చమత్కారం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఆయనతో నాకు ఎంతో అనుబంధం పెనవేసుకొని ఉండేదని, కోట శ్రీనివాసరావు అన్ని యాసాలు, మండలికాలు అవలీలగా మాట్లాడగలగన్నారు. కోట మృతి పరిశ్రమకు, ఆయన కుటుంబానికి తీరని లోటని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అయితే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్ మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారిని